ఒక్కోసారి ఒకరి మనసు మారితే చాలు సమాజం మారుతుంది. ప్రశ్నించే ధైర్యం ఉంటే న్యాయం వెతుక్కుంటూ వస్తుంది. కేరళకు చెందిన షెంటో అనే వ్యక్తి కూడా అలాగే చేశాడు. రోడ్డు బాగోలేకుంటే టోల్ ఎందుకు కట్టాలని ప్రశ్నించాడు. స్పందించకపోతే రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగాడు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపట్టి వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించాడు. అధికారుల మెడలు వంచి ఓ గొప్ప ఉదాహరణగా నిలిచిపోయాడు. ఒకే ఒక్కడు 9 గంటలకు పైగా హైవేపై నిరసన కొనసాగించిన వైనం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఒకే ఒక్కడి ఉద్యమం ఏంటో, ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. కేరళ రాష్ట్రానికి చెందిన షెంటో వి ఆంటో సినిమాటోగ్రాఫర్. ఇతను తరచుగా పాలక్కడ్ నుంచి ఎర్నాకులం, త్రిశూర్ వెళ్తుంటాడు. అతడు వెళ్తున్న రోడ్డు చాలా దయనీయంగా ఉంటుంది. చెప్పలేనంత గుంతలు, ట్రాఫిక్ జామ్, ప్రమాదాలు మామూలే. అతడి సోదరి గర్భవతిగా ఉంది. అలాంటి రోడ్డు మీద సోదరిని తీసుకువెళ్లడం ప్రమాదం అనిపించి దారి మళ్లించి వెళ్లాల్సి వచ్చింది. దీనివల్ల ఖర్చు పెరిగింది, కష్టమూ పెరిగింది. తర్వాత టోల్ ప్లాజా వద్దకు వచ్చి గుంతల రోడ్డుకి టోల్ ఫీజు ఎందుకు అని గట్టిగా ప్రశ్నించాడు. ఫాస్టాగ్ కూడా రీఛార్జ్ చేయకుండా టోల్ ప్లాజా వద్దే కూర్చొని నిరసనకు దిగాడు. రోడ్డు సురక్షితం కాకపోతే టోల్ వసూలు చేయరాదు అని కేరళ హైకోర్టు ఇప్పటికే చెప్పింది. కానీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ప్రైవేట్ సంస్థలు మళ్లీ టోల్ ఫీజు వసూలు చేస్తూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని టోల్ సిబ్బందిని గట్టిగా ప్రశ్నించాడు షెంటో. ఉన్నతాధికారులు ఎవరో రమ్మనమని గట్టిగా నిలదీశాడు. టోల్ ఫీజు చెల్లించను, ఫాస్టాగ్ను కూడా రీఛార్జ్ చేసుకోనంటూ టోల్ ప్లాజా ఎదుట దాదాపు 9 గంటల పాటు నిరసన కొనసాగించడం కలకలం రేపింది. టోల్ ప్లాజా వద్ద ఒకే వ్యక్తి గంటల తరబడి నిరసన కొనసాగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే రోడ్డుపై వెళ్తున్న అనేక మంది షెంటో వి ఆంటోకు సంఘీభావం ప్రకటించారు. కొంతమంది షెంటోకు మద్దతుగా ఆందోళనకు సిద్ధం కావడంతో వ్యవహారం ముదురుతోందని గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది షెంటో వి ఆంటో రాకపోకలకు అనుమతించారు. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా షెంటో వి ఆంటో చేపట్టిన నిరసన సరికొత్త చర్చకు దారితీసింది. అంతేకాదు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. ప్రజాస్వామ్యంలో నిరసన చేపట్టాలంటే ఎలాంటి జన సమూహమో అవసరం లేదు. ఒక్కడైనా సరే సరైన విధంగా నిలబడితే చాలు. అక్కడే మొదలవుతుంది మార్పు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ వ్యవస్థ పనితీరు, సేవాలోపం ఉంటే వెంటనే వ్యతిరేకించి నిరసన తెలియజేయవచ్చు. పలక మీద రాసుకొని లేదా కాగితం మీద రాసి మౌనంగా ప్రజలందరూ గుర్తించేలా తన నిరసన తెలియచేయవచ్చు. శాంతియుతంగా, ఇతరులకు ఆటంకం కలిగించకుండా ఇలా అనేక రూపాల్లో నిరసన తెలియచేయవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియచేసి వ్యవస్థను కదిలించవచ్చని షెంటో వి ఆంటో నిరూపించాడు. ఇతని నిరసన ప్రతి ఒక్కరిలోనూ ఒక నాయకుడున్నాడని గుర్తించింది. న్యాయం కోసం నిలబడితే వ్యవస్థ తల వంచుతుందని తాజా ఉదాహరణగా నిలిచింది. మరి ఇతడి నిరసనతోనైనా దేశంలోని రోడ్లు బాగుపడతాయా? జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు జ్ఞానోదయం అవుతుందా? కాలమే జవాబు చెప్పాలి. ఒక్కసారి మనం కూడా ఆలోచిద్దాం. ప్రతి సేవకి టోల్ కట్టే ముందు అది నిజంగా సరైన సేవనా? ఇదే విషయాన్ని మనం ఎందుకు ప్రశ్నించకూడదు?